జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన పరమ పవిత్రమైన శక్తివంతమైనటువంటి స్తోత్రాలలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రానికి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఆ ప్రాధాన్యతను మనం పరిశీలిస్తే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు తమిళనాడులో ఉన్నటువంటి తిరుచెందూరు సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించగానే అప్రయత్నంగా తన్మయత్వంతో కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా ఒక అద్భుతమైన స్తోత్రం ఆయన నోటి నుంచి అనర్గళంగా బయటకు వచ్చింది. అదే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని అణువణువునా కీర్తిస్తూ వర్ణించారు. అందుకే ఎవరైతే మంగళవారం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని భావం తెలుసుకుంటూ పఠిస్తారో వాళ్ళు సంపూర్ణంగా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, కుజదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం మాత్రం గణపతికి సంబంధించి ఉంటుంది. అంటే విఘ్ననాయకుడైన గణపతిని ప్రార్థించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని శంకరాచార్యుల వారు కీర్తించారు. కాబట్టి మొట్టమొదట ప్రార్థనా శ్లోకం ఏంటంటే, సదా బాలరూపాటపి విఘ్నాద్రిహంత్రి మహాంతి వక్త్రాటపి పంచాస్యమాన నిధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాటపి కళ్యాణమూర్తి. ఇది మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకంలో గణపతి ప్రార్థన ఉంది. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే సదా బాలరూపాటపి విఘ్నాద్రిహంత్రి అంటే చూడటానికి చిన్న బాలుడిగా ఉన్నప్పటికీ వినాయకుడు పెద్ద పెద్ద విఘ్నాలనేటటువంటి కొండలు, ఆటంకాలను తొలగింపజేస్తాడు. మహాంతి వక్త్రాటపి పంచాస్యమాన అంటే పరమేశ్వరుడికి 5 ముఖాలు, పంచముఖాలు ఉన్నప్పటికీ వినాయకుడికి కేవలం గజముఖం, ఏనుగు ముఖమే ఉన్నప్పటికీ ఆయన అన్ని విఘ్నాలను తొలగింపజేస్తాడని అర్థం. నిధీంద్రాది మృగ్యా గణేశాభిధామే అంటే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ఇతర దేవతలందరూ కూడా వినాయకుడిని విఘ్నాలు పోగొట్టుకోవటం కోసం ప్రార్థిస్తారు. విధత్తాం శ్రియం కాటపి కళ్యాణమూర్తి అటువంటి కళ్యాణ స్వరూపుడైనటువంటి గణపతి అనుగ్రహం నాకు కలగాలంటూ ముందుగా ప్రార్థనా శ్లోకం చెప్పి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని కీర్తించడం శంకరాచార్యుల వారు ప్రారంభించారు. సుబ్రహ్మణ్య స్వామిని ఎలా కీర్తించారంటే, నజానామి పద్యం, నజానామి గద్యం, నజానామి శబ్దం, నజానామి చార్దం చిదేకా షడాస్య హృదిద్యోతతేమే ముఖాన్ని శరణై గిరర్చేపి చిత్రం అంటూ కీర్తించారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోగానే నజానామి పద్యం, పెద్ద పెద్ద పద్యాలేవి రాకపోయినా, నజానామి గద్యం, గొప్ప గద్యాలతో చెప్పబడేటటువంటి అనర్గళమైనటువంటి వాక్యాలు రాకపోయినా, నజానామి శబ్దం, పెద్ద పెద్ద శబ్దాలతో కీర్తించడం రాకపోయినా, నజానామి చార్థం, పెద్ద పెద్ద వేదవాక్యాలకు అర్థం తెలియకపోయినా, చిదేకా షడాస్య హృదిద్యోతతేమే అంటే ప్రకాశవంతమైనటువంటి 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోగానే ముఖాన్ని శరణై గిరర్చేపి చిత్రం, అప్రయత్నంగా అనుకోకుండా కవిత్వం నోటి నుంచి బయటకు వచ్చేస్తోందని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే భగవంతుణ్ణి పూజించడానికి భక్తి ఉంటే చాలు. పెద్ద పెద్ద గద్యాలు, పద్యాలు, స్తోత్రాలు ఇవేవీ రాకపోయినా అచంచల భక్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూస్తూ ఉంటేనే, ఆ 6 ముఖాలు దర్శిస్తూ ఉంటేనే అప్రయత్నంగా అనుకోకుండా కవిత్వం పెళ్ళుబుకుతోందని చెప్పి శంకరాచార్యుల వారు కీర్తిస్తున్నారు. అంటే భగవంతుడి పూజకు భక్తి ప్రధానమని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. రేపటి శుభయోగం శీర్షికన గరుడ పురాణం 50వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సదాచారాల గురించి, ఆ సదాచారాలను పాటించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను గురించి పరిశీలిద్దాం. నమస్కారం. మనకి పంచ ఋతువులు, పంచభూతములు రెండింటికి సంబంధం ఉన్నది. అందుకు ఆయా ప్రకృతి వికారాలు ఆ ఋతువుల్లో కనబడతాయి మనకి.
కనుకనే ఆ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి. జలతత్వ ప్రధానమైనది వర్ష ఋతువు మనకే కనబడుతున్నాయి కొంచెం ఆలోచన చేస్తే. వీటి యొక్క అనుపానాలలో అంటే ప్రపోర్షన్స్లో తేడాలు వచ్చినప్పుడు మిగిలిన ఋతువులు ఏర్పడుతుంటాయి. ఇవి గ్రహించవలసిన పద్ధతులు ఇవన్నీ కూడా. అందుకు ఋతుచక్రము అనేది పంచభూత వికారములతో కూడిన జగత్తు యందు అమ్మ ప్రవర్తింపజేస్తున్నది కనుక వాటి యొక్క హెడ్ ఆఫీసులన్నీ మణిద్వీపంలో పెట్టుకుందనమాట. అది దీని యొక్క అర్థం. సమస్త భువనాల్లో ఉన్న ఋతువులన్నిటిని నిగ్రహించే స్వరూపం అక్కడ ఉంది కనుక ఎక్కడ కొరత ఏర్పడ్డా దాన్ని హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేయాలి. మనం ఎప్పుడు హెడ్ ఆఫీస్తోనే కనెక్షన్ పెట్టుకుంటే బయట ఉన్న ప్రపంచంలోనూ నీలో ఉన్న ప్రపంచంలోనూ కూడా వాటి కొరత లేకుండా చూస్తుంది. బయట ఎంత ప్రపంచం ఉంటే ఏం లాభం అండి, మనలో ప్రపంచమే మనకు ముఖ్యం, అంతే కదా. అందుకే చెప్పుకున్న ఎన్ని లోకాలు రా అంటే ఎవరి లోకం వాడిది అయినా అన్నట్టు ఒక ఆయన మన అనేకమాలు చెప్పుకుంటున్న మాట ఇది. దీని అర్థం ఏంటి? ఇది గొప్ప వేదాంత శబ్దం. నిజానికి మనమే పెద్ద బ్రహ్మాండం. అందుకే చతుర్దశ భువనాలు నీలోనే ఉన్నాయని ఎన్ని చెప్పే శాస్త్రాలు. అరిపాదంతో అతలం మొదలై మూర్ధభాగంతో సత్యలోకం పూర్తవుతుంది. ఇంకా పైన సహస్రాల భూమికలో ఉందిట బ్రహ్మాండాలకు ఆవలైన భూమిక. బ్రహ్మాండాలకు ఆవల భూమిక ఏమిటి? మణిద్వీపం కూర్చుంది సహస్రారంలో. చూసుకో ఎక్కడికి తీసుకొచ్చాను చూడండి, మణిద్వీపం. కానీ ఎవడు సహస్రారానికి చేరుకోగలిగాడో వాడు మణిద్వీపానికి వెళ్ళినట్టే. మొత్తం నీలో ఉన్న 6 చక్రాలని కంట్రోల్ చేస్తూ సమస్త భూమికల్ని శరీరమంతా నడుపుతున్న యొక్క మూల కేంద్రం సహస్రారమే కదా. అందుకే సర్వవర్ణోపశోభిత మొత్తం శరీరాన్ని నడిపే శక్తులు ఒక్కొక్క చోట విడివిడిగా ఉంటే అన్నిటి యొక్క మూలశక్తి సహస్రారంలో ఉంది. అది మీరు అన్వయించుకుని మణిద్వీపానికి రండి. సమస్త భువనాల్లో ఉన్న సర్వశక్తుల యొక్క మూల కేంద్రములు మణిద్వీపాలు ఉన్నాయి. అంటే ఇప్పటికి మణిద్వీపం ఎక్కడుంది? అమెరికా వెళ్ళాలంటే మీరు యాతన పడాలి, కానీ మణిద్వీపం ఉంటే కూర్చున్న చోటే పొందొచ్చు. ఇది చూడండి, ఏది దూరం అవుతుందో అది పొంది ప్రయోజనం లేదు. ఇవాళ దూరమైంది రేపు చేరిన తర్వాత కొన్నాళ్ళకు దూరం అయిపోతుంది. ఏది ఎప్పుడు ఉందో దగ్గర ఉందో అది పట్టుకుంటే దానిలో మనం ఉంటాం. కనుకనే మణిద్వీపం భావన లేనిదాన్ని భావించడం కాదు, ఉన్నదాన్ని గుర్తించడం. అది తెలుసుకోవాల్సింది. ఉన్నది ఎక్కడా? నిరంతర భావంలోకి వెళితే నీ సమస్త శరీర తత్వాల్ని నిగ్రహించే మూలభూమికైన సహస్రార స్థానం ఈశ్వర శక్తి స్థానం. అక్కడున్నది ఈ మణిద్వీపం. కనుక నీ భావన చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన లోపల ప్రజ్ఞ వెళ్ళి దానితో కనెక్ట్ అవుతుంది. వీడికి తెలియకుండానే సహస్రార కమలాన్ని ఉపాసన చేస్తున్నాడు, యోగము పేర్లు తెలియకుండానే. అందుకే మనందరం మనకు తెలియకుండానే ఒక్కొక్క ప్రాకారం దాటుతున్నాం, ఒక్కొక్క చక్ర భూమికని దాటుతున్నాం. ఇది తెలుసుకోవాల్సినది. ఆ ఆంతర్యం ఇక్కడ ఈ ఋతువు దగ్గర ఇంత చెప్పుకున్నాం. దీనితో వివేచన కొనసాగించి మొత్తం మణిద్వీప విజ్ఞానం ఇది లోతైన తత్వజ్ఞానంతో ఆవిష్కరించిన అద్భుత దేవతా జ్ఞానం. ఆ మాటకొస్తే హిందూ మతంలో నమ్మకాల్లో జ్ఞానమే ఉంది. ఆ జ్ఞానాన్ని నమ్మేవారు హిందువులు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ జ్ఞానం తత్వజ్ఞానంతో విశ్వ నిర్వహణ విజ్ఞానంతో దీన్ని మేళవించుకోవాలి. 2 జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి విశ్వ నిర్వహణ విజ్ఞానము, రెండవది తత్వజ్ఞానము. విశ్వ నిర్వహణ విజ్ఞానమే ఇక్కడ గోచరిస్తున్నది. అందుకు ఎలా తాత్వికంగా దర్శించాలి అనేది చెప్పడం కోసం ఈ వర్ణనంతా. ఆ సహస్రార భూమికయే విష్ణు భక్తులకు వైకుంఠం, శివభక్తులకు కైలాసం. అది అన్నిటికీ పైనుందిగా. అందుకు వాడంటాడు ఆ పైకి వెళ్ళి వైకుంఠం అన్నిటికీ పైనుందున్నాడు. అంటే నిజానికి పైనున్నది ఒక్కటే, అది విష్ణు భక్తులకు వైకుంఠం, శివభక్తులకు కైలాసం. కనుక వాడికి వాడు అది పైలోకమని అంటాడు ఇక్కడ. ఇది అర్థం చేసుకోగలిగితే మన అన్ని సంప్రదాయాలని గౌరవించుతూ మన సంప్రదాయంలో మనం ఉండగలం. అలాంటి అద్భుతమైన సంప్రదాయం ఈ సమన్వయ ధోరణిలో వస్తుంది కనుకనే శంకర భగవత్పాదులు లాంటి వారు ఈ సమన్వయాన్ని అనుసరించారు. హరిచందన వాటిక ఉన్నటువంటి ప్రాకారంలో మనం ఉన్నాం. ఇది సీసశాలానికి ఇత్తడి శాలానికి మధ్య ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నవాడు వర్షర్తు అధిదేవత. ఎలా ఉంటాడో తెలిసే, మేఘవాహన. ఆయన వాహనం ఏంటంటే మేఘం మీద కూర్చుంటాట. పైగా విద్యుత్ పింగళ నేత్ర, మెరుపు తీగలు కళ్ళుగా ఉంటాయట. ఇది చెప్తున్నప్పుడే చూడండి ఎంత అద్భుతమైన భావన చేశాడో. ఒకవేళ ఇదంతా కల్పనండి అంటే ఎంత అద్భుతంగా కల్పించినందుకు మెచ్చుకోవాలి వ్యాసుడిని. సత్యమండి అంటే ఇంత చక్కని సత్యాన్ని ఇచ్చినందుకు మరింత మెచ్చుకోవాలంతే. మొత్తానికి ఎలాగైనా సరే దండం పెట్టాల్సిందే. నాస్తికుడైనా దండం పెట్టాల్సిన వర్ణన మణిద్వీప వర్ణన తెలుసుకోండి. ఇక్కడ ప్రపంచాన్నంతటిని కలిపి ఒక్కడిగా చూస్తూ, ఎందుకు ఒక్కడిగా చూసారంటే ప్రపంచాన్నంతటిని కలిపి ఒక కేంద్ర వస్తువు అమ్మవారు. ఆవిడని కేంద్రం తీసుకుని ప్రపంచ శక్తులన్నీ ఆవరించి ఉన్నాయి. ఒక్క పద్మంలో కర్ణికని ఆధారం చేసుకుని రేకులన్నీ ఉన్నట్లుగా అమ్మవారిని ఆధారం చేసుకుని లోకాలనే రేకులున్నాయి. ఇవన్నీ కలిపితే ఒకే పద్మం, ఇదంతా కలిపితే అమ్మదే. ఆ కర్ణికతో సంబంధం తెగితే ప్రతి రేకు ఊడిపోతుంది, అమ్మతో సంబంధం లేకపోతే ప్రతి లోకం రాలిపోతుంది. తెలుసుకోండి ఇక్కడ. ఇది గ్రహించగలిగితే సర్వలోకములకు అనుబంధం అమ్మవారు. కనుక సర్వలోక మూలశక్తుల్ని కలిపి ఒకటిగా చూస్తూ ఇన్ని కూడా అమ్మను ఆధారం చేసుకున్నాయని గమనించడమే మణిద్వీప భావన. అది తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి
ఆ వర్ష ఋతువు విద్యుత్పింగళ నేత్ర, మెరుపు తీగల లాంటి కళ్ళుతో ఉంటాడు. జీమూత కవచ, చూడండి జీమూతం అనే కవచం పెట్టుకుంటాడు. జీమూతం అంటే దట్టమైన మేఘశక్తి. వాడికి ఉన్న బట్టలు వగేరా కూడా వర్షశక్తిలో చూడండి. పైగా ఆయన చుట్టూ ఉన్నటువంటివి పచ్చపచ్చని చెట్లు, పచ్చపచ్చని తృణములు ఇవన్నీ ఉంటాయట. మరి వర్షం యొక్క ప్రభావాలు ఇవన్నీ చుట్టూ కనిపిస్తాయి. ఇక్కడ దేవతలు సిద్ధులు అనేక మంది తిరుగుతుంటారు. ఇందులో వాపీకూప తటాకాలు చాలా అధిక సంఖ్యలో ఉంటూ ఉంటాయి, ప్రకాశమానంగా సౌందర్యవంతంగా. ఇది దాటిన తర్వాత వచ్చేది ఆరకుటమయాదగ్రే సప్తయోజన దైర్ఘ్యవాన్ పంచలోహాత్మక. ఇత్తడి ప్రాకారం దాటాక వచ్చేది పంచలోహతత్వం. ఇప్పుడు మనం పంచలోహ ధాతువులు పూజలు వాటితో విగ్రహాలు ఎందుకు అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఈ పంచలోహాత్మకమైన ఒక ప్రాకారం, ఈ రెండిటికి మధ్య అనగా ఇత్తడి ప్రాకారానికి పంచలోహానికి మధ్య ఉన్న వనం పేరు మందార వాటిక అన్నారు ఇక్కడే. ఇది మనకి మందారం అంటే ఆనందతత్వం. ఎందుకంటే మన కోరికల్లో అదొకటి ఆనందానుభవం, అందుకే మందార వాటిక. ఈ మందార వాటికంతా కల్పవృక్షముల యొక్క పేరు. నానా పుష్పలతాకిర్ణ నానా పల్లవ శోభిత, ఇది కూడా అనేక పువ్వులతో వాటితో ఉంటుంది. చూసారా, పచ్చదనం ప్రతి ప్రాకారంలో ఉంది. అందుకే పచ్చదనంలోనే పరమాత్మ కనబడతాడు. 10 చెట్లు నరికి గుడి కట్టడం కంటే 10 చెట్లని భగవంతుని పూజించడం చాలా గొప్పది, తెలుసుకోండి. ఇక్కడ అలాగని గుళ్ళు కట్టద్దని నేను అనలేదుండే, మరొక అది ఉద్యమం చేయగలరు. చెట్లు నరకద్దని చెప్తున్నాము. ఎందుకంటే ఒక్క చెట్టును చూస్తే ఆకుపచ్చని జుట్టుతో ఉన్న శివుళ్ళ కనబడ్డాడు వేద ఋషికి. నమో హరికేశేభ్య వృక్షాణాం పతే నమః అన్నాడంతే. అలా మనం చూడగలగాలి. అందుకే అమ్మవారి లోకంలో కూడా పచ్చదనానికి కొదువు లేదు. ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ పరమాత్మ ఉంటాడండి. పచ్చదనాన్ని కీర్తించితే పరాశక్తిని కీర్తించినట్లే, ప్రకృతిని పరిరక్షించుకుంటే అమ్మవారిని ఉపాసించినట్లే అనే మాటతో ఇది చెప్పడం జరుగుతుంది. అందుకు ఎన్విరాన్మెంట్ గురించి భారతీయ పురాణాల్లో చాలా ఉంది రీసెర్చ్ చేస్తే. సరే, మొత్తానికి ఇక్కడ అద్భుతమైన పచ్చని చెట్లు, అవి పోషించడానికి తగినటువంటివి ఉన్నాయి. ఈ పంచలోహాత్మకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాడి శరదృతు దేవత ఉంటాడు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి మంగళవారం నాడు మాఘమాసంలో జగన్మాత ఆదిపరాశక్తి అయినటువంటి ఆ దుర్గాదేవికి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయల దండను గనక ఈరోజు సమర్పించినట్లయితే మన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక రుగ్మతలన్నీ కూడాను తొలగిపోతాయి. మానసిక అశాంతి తొలగిపోయి శాంతియుతమైనటువంటి జీవనాన్ని ఆ జగన్మాత మనకు ప్రసాదిస్తుంది అని శాస్త్రం. అంతేకాకుండా మంగళవారం నాడు రాహుహోరలో నిమ్మకాయల దీపం దేవాలయ ప్రాంగణంలో గనక శక్తితత్వం కలిగినటువంటి ఆలయాల వద్ద గనక అమ్మవారికి ఎదురుగా గనక వెలిగించి ముత్తైదువులకు పండు తాంబూలం రేవిక గుడ్డ చక్కగా మనస్ఫూర్తిగా శ్రీమాత్రే నమః అంటూ భావించి ఇచ్చి ఆశీస్సులు పొందినట్లయితే జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి రాహుగ్రస్త దోషం, కేతుగ్రస్త దోషం ఇవన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి నాంది వాక్యం పలకటానికి ఆస్కారం ఈ మాఘ మంగళవారం నాడు లభ్యపడుతుంది ప్రతివారికి కూడా. అందుకనే ఈరోజు దేవీ సప్తశ్లోకీలోని దేహీ సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి, యశోదేహి ద్విషోజిహి అనేటువంటి స్తోత్రం తప్పనిసరిగా ఆ యొక్క శక్తితత్వంతో కూడినటువంటి ఆలయ ప్రాంగణంలో భాష్యం పట్టు వేసుకొని కూర్చొని జపించినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ అమ్మలగన్న అమ్మ మనకు ప్రసాదింపచేసి తీరుతుంది. అంతేకాకుండా ఆలయంలో బయట ఉన్నటువంటి బేతలకు చిత్రాన్నం ఈ రోజున దానంగా కనుక చేసినట్లయితే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడాను పోయి
ఈ జన్మలో అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించటానికి ఆ జగజ్జీవని మనకు ఆస్కారాన్ని ప్రసాదిస్తోంది అనే విషయాన్ని గుర్తెరిగి ఎవరైతే ఈ విధి విధానాన్ని పాటిస్తారో వారికి సర్వత్రా శుభకరమైనటువంటి ప్రభావాలు సంప్రాప్తింపబడతాయి. ఈ మాఘ మంగళవారము నాడు సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయంతాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, కృష్ణపక్షం మంగళవారం, సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:09. తిథి ద్వితీయ అంటే విధియ, రాత్రి 12:42 వరకు ఉంది. నక్షత్రం మఘ, రాత్రి 10:14 వరకు ఉంది. వర్జం ఉదయం 10:32 నుంచి 12:06 వరకు, మరల తెల్లవారుజామున 6:15 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:51 వరకు కొనసాగుతోంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, రేపటి రోజున సూర్యోదయ సమయంలో వర్జం ఉంది కాబట్టి మనం నిద్ర లేచేది 6:15 లోపులోనే లేవాలి. తద్వారా వర్జ్య సమయంలో నిద్ర లేచినట్లు కాదన్నమాట. మంగళవారం కాబట్టి దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు, మరల రాత్రి 11:14 నుంచి 12:05 వరకు, అమృతకాలం రాత్రి 7:54 నుంచి 9:27 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:05. నేటి విశేషం మంగళవారం. సామాన్యంగా శుభకార్యాలకు మంగళవారాన్ని వినియోగించుకోం. అప్పు తీర్చడానికి మంగళవారం చాలా మంచిది. అలా అప్పు ఏ కొంచెమైనా తీర్చినట్లయితే త్వరితంగా అప్పులు తీరుతూ ఉంటాయి. అలాగనే మంగళవారం రోజున రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. అలాగనే విజయాలు కావాలనుకున్న వారికి ఇది జయవారం కావడం వలన, హనుమంతునికి చాలా ప్రీతికరమైనది కావడం వలన హనుమంతునికి సింధూరంతో పూజ చేయడం, తమలపాకులతో పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదించడం, ఇవన్నీ కూడా విజయానికి కారణమవుతుంటాయి. అభ్యాసం ఉన్నటువంటి వారు, ఉపదేశం ఉన్నటువంటి వారు సుందరకాండ పారాయణ కూడా చేస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ చేయడం ఇంకా విశిష్టమైనది. నేటి ఆణిముత్యాలు. తప్పు చేసే ముందు అంతరాత్మ ఒక మిత్రునిలా హెచ్చరిస్తుంది. అసలు ఏ నామాన్ని విడిచిపెట్టకూడదని చెప్తామో ఆ నామం విష్ణువు యొక్క 12 నామాలలో లేదు. అంత గొప్ప నామం 12 నామముల యందు స్థానం ఇవ్వలేదు. మరి అది దోషం కదండి. అటువంటి రామనామం ఎందుకు లేదు అని అనుమానం రావచ్చు.
అది ఒక్క మాట చెప్పి వదిలేదు కాదురా, ఇవి రోజుకు ఓ మాట చెప్పినా పర్వాలేదు, అది ఎప్పుడూ చెప్తూనే ఉండాలి, అందుకని ఒక మాట చెప్పమని మేము దాంట్లో చెప్పలేదు. అది సిద్ధాంతం. కాబట్టి ఆ 12 నామంబులను విష్ణువు యొక్క 12 నామాలతో ఆ గోమయాన్ని ఆయన శిరస్సు నుండి పాదముల వరకు అలదుతూ రక్ష పెట్టారు. ఏదో నీ శిరస్సును విష్ణువు రక్షించుగాక, కంఠమును హృషికేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, పాదములను దామోదరుడు రక్షించుగాక అంటూ పైనుంచి కింద వరకు 12 నామాలతో ఆయన శరీరానికి గోమయాన్ని అలదుతూ రక్ష పెట్టారు. గోమయం అంత గొప్ప రక్ష పసిబిడ్డలకి. కేవలం పురాణములు వినడానికే కాదు, ఆచరణయోగ్యములై ఉంటాయి. అవి పసిబిడ్డల్ని రక్షించుకునేటటువంటి ప్రక్రియని మనకి బోధిస్తాయి. ఎవరివి ఆ 12 నామాలు? ఆయనవి, కృష్ణుడివి. ఇప్పుడు ఆ 12 నామాలతో ఎవరికి రక్ష పెడుతున్నారు? ఆయనకి. ఇది తెలిసిన్నది ఎవరు? కృష్ణుడికే. వాళ్ళకి తెలుసా? తెలియదు. తెలియకపోయినా అది కృష్ణుడని పరబ్రహ్మమని తెలియకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నారే. ప్రేమించడం అంటే ప్రతిఫలం కోరకుండా, వాళ్ళు తల్లి తండ్రి గురువు వాళ్ళదే ప్రేమ అంటే. కాబట్టి అలా ప్రేమించి వాళ్ళు భక్తితో ఉన్నారే, అందుకు లొంగిపోయాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ 12 నామంబులన్ గోమయం బలదీని, ఆవు యొక్క పేడ ఆయన శరీరానికి అలదుతూ అన్ని అవయవములకు తాకిస్తూ ఆ 12 నామములను చెప్పి నువ్వు విష్ణువు చేత రక్షింపబడదవుగాక అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని అమ్మయ్యా కృష్ణుడు దక్కాడు. కృష్ణుడు వాళ్ళకి దక్కాడా? కృష్ణుడు తనని తాను దక్కించుకున్నాడా? వాళ్ళకి కృష్ణుడు దక్కించుకున్నాడు. దేని చూసి? వాళ్ళ ఆర్తిని చూసి. వాళ్ళు అనుకుంటున్నారు మాకు దక్కాడు, మా అదృష్టం. వాళ్ళ ప్రేమ అటువంటిది. కృష్ణుడిని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నందుడు అంతకుముందే కప్పం కట్టడం కోసమని మధురానగరానికి వెళ్ళాడు. కంసప్రభువుని కలిసి కప్పం కట్టాడు. కప్పం కట్టి తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేస్తున్నప్పుడు వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు. వసుదేవుడికి తెలుసు కృష్ణుడు పుట్టాడన్న విషయం ఆయనకే తెలుసు, కారాగారంలో పుట్టాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కంసుడు ఉత్పాతములను సృష్టిస్తాడని కూడా తెలుసు. ఉత్పాతములు వస్తాయి, నువ్వు తొందరగా వెళ్ళిపోమన్నాడు. గబగబా వచ్చేస్తున్నాడు నందుడు తన యొక్క పరివారంతో. మార్గమధ్యంలో ఈ పూతన యొక్క శరీరం కనపడింది. అడ్డంగా పడిపోయింది పెద్ద శరీరం. ఇంత పెద్ద శరీరం పడిపోతే చంపినవాడెవరు? 3 జానల పిల్లాడు. అంత చిన్న పిల్లాడికి ఇంత పెద్ద రాక్షసిని చంపడం సాధ్యమా అంటే పోతన గారు అన్నారు సాధ్యమే. ఎందుకు సాధ్యం అంటారా? విషధరరిపు గమనికిని విషగళస కొనునికి విమల విషసయ్యనునికిన్ విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. విషధరరిపు గమనునికిని, ఆయన విషాన్ని ధరించినటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుని మీద ఎక్కి ప్రయాణం చేసేటటువంటి వాడికి, విషగళస కునునికి లోకాల్ని రక్షించడం కోసమని క్షీరసాగర మథనమునందు ఆవిర్భవించినటువంటి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి పరమశివుడు తనకి చిలికాడుగా కలిగినటువంటి శ్రీకృష్ణుడికి, విషధరరిపు గమనునికి విషగళ్ళస కొనునికి విమల విషసయ్యనునికిన్, నిర్మలమైనటువంటి పాలసముద్ర జలాల మీద పడుకునేటటువంటి అలవాటున్నవాడికి, విమల విషసయ్యనునికిన్ విషభవ భవ జనకునికిని, విషములంటే నీళ్లు, భవ అంటే అందులోంచి పుట్టింది తామర పువ్వు, విషభవ భవ అందులోంచి తామర పువ్వు పుడితే తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. విషభవ భవ జనకునికిని, ఆ బ్రహ్మగారికి తండ్రి గారైనటువంటి శ్రీమన్నారాయణుడికి విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక రాక్షసి యొక్క స్తన్యంలో ఉన్న కొద్దిగా విషం తాగి చంపేయడం పెద్ద లెక్క, చంపేశాడయా అన్నారు. కాబట్టి ఇప్పుడు నందాదులకు ఆశ్చర్యం. వాళ్ళు మార్గమధ్యంలో చూసి అయ్య బాబోయ్ ఎంత పెద్ద శరీరమో ఇలా అడ్డం పడిపోయింది, దీనికి అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఇది కుళ్ళి వాసన వస్తుంది, నందవ్రజంలో వాళ్ళు ఉండలేరు, చాలా ఇబ్బంది పడిపోతారని ఇంత పెద్ద శరీరాన్ని ఎలా దహించడం చాలా కష్టమని వాళ్ళు గొడ్డళ్ళు రంపాలు తీసుకొచ్చి దాన్ని ముక్కల కింద కోశారు. కోసి ఒక పెద్ద కుప్ప కింద వేసి ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి చుట్టూ పెట్టి కాస్త ఇంధనం వేసి అగ్నిహోత్రాన్ని సంస్కరించి వెళ్ళిపోతున్నారు. అదేదో దుర్వాసన వస్తుంది కొవ్వు చేత అనుకున్నారు. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రమబడుట చేసి భువరేణ్య. శుకబ్రహ్మ పరీక్షిత్తుతో చెప్తున్నారు భువరేణ్య అంటూ. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి,
రగిలి రగిలి కొవ్వుతో కాలిపోతున్నటువంటి ఆ పూతన శరీరం నుంచి అగరవత్తుల పొగలు పైకొచ్చాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఏకలవ్యుడు ఆయన పాదాలకు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన దృష్టి అంతా కౌరవుల మీదే ఉంది. వారి యొక్క నైపుణ్యం కలవారిగా చేశాడు. ఏకలవ్యుడు అడవిలోకి వెళ్ళి మట్టితో ద్రోణుడి ప్రతిమను చేసుకొని గురువుగా పూజించాడు. అక్కడ గురువు ఒప్పుకోలేదు కదా, బోయవాడు అని చెప్పేసి. రాజే వాడు కూడా, కానీ బోయవాడు. అందుకని అతకు నేర్పితే ప్రాణిహింస ఎక్కువ చేస్తాడు. అక్కడ ఏకలవ్య భక్తి అంటే ఇదే. గురువు వద్దన్నప్పటికి కూడా గురువు పటాన్ని పెట్టుకొని, గురువు ప్రతిమను పెట్టుకొని తాను విద్య నేర్చుకోవటం వచ్చేస్తుంది. ద్రోణుడి యొక్క ప్రతిమను చేసి గురువుగా పూజించాడు. విలువిద్యను నేర్చుకున్నాడు, తానే సొంతంగా నేర్చుకున్నాడు. అత్యంత శ్రద్ధతోనూ తీవ్రమైనటువంటి అభ్యాసంతోనూ బాణాలనంతా విడిచాడు, తిరిగి స్వీకరించాడు. అంటే బాణాలను ప్రయోగించడంలో అరితేరాడు, తిరిగి ఉపసంహరించడంలోనూ కూడా అరితేరాడు. బాణాలను సంధించటంలోనూ గొప్ప నైపుణ్యాన్ని సంపాదించాడు. ఇది ఇలా ఉండగా ఒక్కనాడు కౌరవ పాండవులందరూ కూడా కలుసుకొని ద్రోణుడి అనుమతిని తీసుకొని రథాలు ఎక్కి వేటకు వెళ్ళారు. ఒక వ్యక్తి వేటకు కావలసిన వస్తువులన్నీ తీసుకొని ఒక కుక్కను వెంటబెట్టుకొని పాండవుల వెనుక కూడా వెళ్ళాడు. అందరూ తమ పనులు నెరవేరాలని అటు ఇటు తిరగసాగారు. విజయం సాధించాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు అందరూ కూడా. ఆ సమయంలో వారి వెంట ఉన్న తెలివి తక్కువ గల కుక్క అటు ఇటు తిరుగుతూ ఏకలవ్యుడి దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ ఏకలవ్యుడు నల్లగా ఉన్నాడు. అతడి శరీరం మురికిగా దుమ్ము కొట్టుకొనుంది. అతడి యొక్క జటలు జింకతోలు ధరించి ఉన్నాడు. ఆ వికృత రూపాన్ని చూసి కుక్క మొరుగుతూ అక్కడే ఉంది. కుక్క మెరుగుతూ ఉండటాన్ని ఏకలవ్యుడు భరించలేకపోయాడు. తన అస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఒకేసారి 7 బాణాలను దాని నోట్లోకి వదిలాడు. అలా ముఖము నిండా బాణాలతో ఉన్నటువంటి కుక్క వేగంగా పాండవుల వద్దకు వచ్చింది. దాన్ని చూసి పాండవులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆహా, ఏంటి ఈ బాణాలు? ఎవరు ఈ బాణాలు విడిచినవాడు? హస్తలాఘవ చాలా గొప్పగా ఉందే అని బాణాలు విడిచినటువంటి అజ్ఞాత వీరుణ్ణి మెచ్చుకున్నారు. అతడికై వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళారు. ఒకచోట నిర్విరామంగా బాణాలు వేస్తున్న ఒక ఆటవికుడిని చూశారు వాళ్ళు. అతడు వికృత రూపంలో ఉన్నాడు. పాండవులు ఏకలవ్యుడిని గుర్తుపట్టలేకపోయారు. అడిగారు, నువ్వెవరు అని. ఎవరి కొడుకువు అని అడిగారు. ఏకలవ్యుడు, నా తండ్రి నిషాదరాజైన హిరణ్యధన్వుడు. నేను విలువిద్యను అభ్యాసం చేస్తున్నాను. నా గురువు ద్రోణుడు, నేను వారి శిష్యుణ్ణి అన్నాడు. పాండవులు అలా అతడి వివరాలన్నీ తెలుసుకొని ద్రోణుని వద్దకు వచ్చి అతడి కథంతా చెప్పారు. అతనికి ఎప్పుడు నేర్పించారు మీరు ఏమిటి అని. అర్జునుడు మాత్రం ఏకలవ్యుడినే తలుచుకుంటూ గురువుగారి ఏకాంతంలో ఉండటం చూసి ఆయన వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, గురుదేవా, ఆనాడు మీరు నన్ను కౌగిలించుకొని ఎంతో ప్రేమతో భవతోక్తో నమే శిష్యః తద్విశిష్టో భవిష్యతి, నా శిష్యులలో నిన్ను మించిన వాడెవడు ఉండడు అని అన్నారు కదా. కానీ మీకొక శిష్యుడు ఉన్నాడు. అతడు నిషాదరాజు కుమారుడు, పేరు ఏకలవ్యుడు. గురుదేవా, అతడు అస్త్ర విద్యలో నన్ను మించినవాడు ఎలా అయ్యాడు? అతడికి తెలియని అస్త్ర విద్య రహస్యమే లేదు, అతడికి అన్నీ తెలుసు అన్నాడు. ద్రోణుడు ఆ మాటలు విని 2 గడియలు ఆలోచించుకున్నాడు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు.
అర్జునుడిని వెంట పెట్టుకొని ఏకలవ్యుడి వద్దకు వెళ్ళారు. పదా చూస్తామని. అప్పుడు ఏకలవ్యుడు వికార రూపుడై ఉన్నాడు. నిర్విరామంగా ధనుస్సు నుండి బాణాలు ప్రయోగిస్తున్నాడు. తాను పూజిస్తున్న దైవం కంటి ముందు కదలి వస్తూ ఉండేసరికి ఏకలవ్యుడు ఉలిక్కి పడ్డాడు. ఇదేంటిది, విగ్రహంలో నుంచి బయటకు వచ్చినట్టు వస్తున్నాడు గురువుగారు. భయపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు. సాధనను ఆపి గురుదేవులకు స్వాగతం పలికాడు. ఆయన పాదాలు పట్టుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు ఏకలవ్యుడు. ఆయనను పూజించి తాను ఆయన యొక్క శిష్యుడిగా చెప్పుకొని నమస్కరిస్తూ నిలబడ్డాడు. ద్రోణుడు ఏకలవ్యుడితో, ఓ వీరా, నువ్వు నా శిష్యుడివి అయితే నాకు గురుదక్షిణ సమర్పించు అన్నాడు. ఏకలవ్యుడు, ఓ భగవంతుడా, ఓ గురుదేవా, మీకేం కావాలో ఆజ్ఞాపించండి. గురువుకు ఏ వస్తువు అయినా ఇస్తాను. మీరు ఏది కోరినా సరే నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. గురుదక్షిణ అటువంటిది. ద్రోణుడు చెప్తున్నాడు, నాయన, నీ కుడి చేతి బొటన వ్రేలిని నాకు గురుదక్షిణగా ఇవ్వు అని అడిగాడు. గురువు భవిష్యత్తుని చూస్తాడు. ద్రోణుడు కూడా ఏకలవ్యుడి భవిష్యత్తును చూశాడు. అతడు భవిష్యత్తులో తన విద్య ద్వారా చెడు మార్గంలో పడే అవకాశం ఉందని ఈ విధంగా కోరాడు. లేకపోతే కోరడు. ఎందుకంటే వాడి యొక్క బుద్ధి, ఏకలవ్యుడి బుద్ధి బాగా తెలుసు గురుదేవుడికి. అందుకని ఇది అడిగాడు. మనం అనుకోవచ్చు, ఈ ఏకలవ్యుడిని పెట్టుకొని అట్లనే పాండవుల పక్షంలో నిల్చో ఉంటే ఎంతసేపు గెలిచేది పాండవులు, అట్లా చేయొచ్చు కదా అనుకున్నారు. చాలామంది అనుకుంటారు. ఈ సన్నివేశం వచ్చినప్పుడంతా అనుకుంటుంటారు చాలామంది. ఏకలవ్యుడు గురుదేవుడు ఏం చెప్తాడో చేస్తాడు కదా, అప్పుడు ఈ పక్షానికి వచ్చి నిల్చో అన్నప్పుడు కూడా అయిపోయేవాడు కదా, ఉండేవాడు కదా, నిషాద రాజ్యంలో ఉండేవాడు, ఎక్కడ వెళ్ళేవాడు కదా అని చాలామందికి సమస్య వస్తుంది. కానీ అట్లాగాదే గురుదేవుడికి ఏకలవ్యుడి యొక్క మనస్సు బాగా తెలుసు. నిషాదరాజు కొడుకు, ఎప్పటికైనా చెడు బుద్ధిలో పడేటువంటి అవకాశం ఉంది. తానెప్పుడు నేను కనిపెట్టుకొని ఉండలేను కదా, ఈ పాండవుల్లాగా కౌరవుల్లాగా. అందుకని ఆ విద్యను ఎట్లయినా లాక్కోవాలా అని చెప్పేసి ఏకలవ్యుడు ఆ భయంకరమైనటువంటి వాక్కును విని బెదిరిపోలేదు, దిగులు పడలేదు. వెంటనే మాటను నిలబెట్టుకుంటూ ఏమాత్రమో ఆలోచించకుండా కుడి చేతి బొటవ్రేలుని కోసేసి ఇచ్చేశాడు. అందుకు ద్రోణుడు సంతోషించి చూపుడు వ్రేలు నడిమి వ్రేళ్లతో బాణం ప్రయోగించే విధానాన్ని తెలిపాడు. చూపుడు వేలుతో మధ్య వేలుతో తెలిపాడు. నాటి నుండి ఏకలవ్యుడు మిగిలిన వ్రేళ్లతో బాణాన్ని వదిలాడు. కానీ ఆ బాణం పూర్వంలాగా అంత వేగంగా వెళ్ళేది కాదు. అది చూసి అర్జునుడు దిగులు విడిచిపెట్టి సంతోషించాడు. అర్జునుడి కోసం చేశాడు. గురువుగారికి కూడా ఉంటుంది అప్పుడప్పుడు కొంతమంది శిష్యుల మీద. అలా ద్రోణుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. ఇక అర్జునుడు ఎదురు లేని వాడయ్యాడు. ఆడొక్కడే ఉన్నాడు, వాడు కూడా పోయాడు. ద్రోణుని శిష్యుడైనటువంటి భీమ, దుర్యోధనులు వీళ్ళంతా ఉన్నారు కదా, గదా యుద్ధంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఎప్పుడూ వారిద్దరూ ఒకరిపై ఒకరు విపరీతమైన కోపంతో రగిలిపోతూ ఉండేవారు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవారు. మరో ప్రక్క అశ్వత్థామ ధనుర్వేదం దాని రహస్యాలు తెలుసుకొని అందరినీ మించిపోయాడు. నకుల సహదేవులు వాళ్ళు కూడా కత్తి త్రిపటంలోనూ కత్తి పట్టడంలోనూ అందరినీ మించిపోయారు. ధర్మరాజు రథంపై నిలబడి యుద్ధం చేయటంలో శ్రేష్ఠుడయ్యాడు. కానీ అర్జునుడొక్కడే అన్ని యుద్ధ విద్యలను అందరినీ మించి ఉన్నాడు. సముద్రం వరకు గల భూమండలంలో ఉన్నటువంటి రథశ్రేష్ఠులందరిలోనూ అర్జునుడే శ్రేష్ఠుడిగా ఉన్నాడు, మొట్టమొదటి వాడిగా ఉన్నాడు. బుద్ధియోగ బలోత్సాహై సర్వాస్త్రేషు చ నిష్ఠితః అస్త్రే గుర్వనురాగే చ విశిష్టో భవదర్జునః. బుద్ధి, ఏకాగ్రత, బలం, ఉత్సాహం బాగా ఉండటం వల్ల అర్జునుడు అన్ని విద్యల్లోనూ సమర్థుడయ్యాడు. అస్త్ర విద్యాభ్యాసంలో కౌశలాన్ని
కలిగి ఉండటం వల్ల, గురువుపై ప్రేమను కలిగి ఉండటం వల్ల అర్జునుడు అందరినీ మించిపోయాడు. ద్రోణాచార్యుడు అందరికీ అస్త్ర విద్యోపదేశాన్ని సమానంగానే చేశాడు. అయితే అర్జునుడు మాత్రం తన ప్రతిభ వల్ల అందరిలోనూ తాను ఒక్కడే అతిరథుడయ్యాడు. ధృతరాష్ట్రపుత్రులు భీమసేనుడు బలంలో అధికుడుగా ఉండటాన్ని, అర్జునుడు అస్త్ర విద్యలో మేటిగా ఉండటాన్ని చూసి అప్పుడే సహించలేకపోయారు. అక్కడి నుంచి ఇంకా ఎక్కువ పుట్టుకుంది వీళ్లకు. ద్రోణాచార్యుల వద్ద వారి విద్యాభ్యాసం అంతా పూర్తి అయిపోయింది. అందరూ విద్యలోనూ అస్త్ర ప్రయోగంలోనూ నిపుణులయ్యారు అని ద్రోణుడు గ్రహించాడు. ఒకనాడు వారి విద్యను పరీక్షించాలని చెప్పేసి అందరినీ ఒక చోటుకి చేర్చాడు. విద్య పరీక్ష పెట్టాలి కదా, లేకపోతే అది ప్రయోజనం లేదు కదా. అట్లే సర్టిఫికెట్స్ ఇవ్వకూడదు. శిల్పులతో ఒక గ్రద్ద కొమ్మను చేయించి వారికి తెలియకుండా చెట్టు కొమ్మపై పెట్టించాడు. ఒక గ్రద్ద బొమ్మను అంటే బొమ్మ చెట్టు కొమ్మపై పెట్టించాడు. అది ఎక్కడుందో రాకుమారులకు తెలియలేదు. ద్రోణుడు వారికి చెట్టును చూపించి, అదిగో గద్ద, మీరు కొట్టవలసిన లక్ష్యం అదే. ధనస్సులు తీసుకోండి, గ్రద్దను గురిగా చూసుకోండి, బాణాలను ఎక్కుపెట్టండి, నేను చెప్పిన వెంటనే బాణాన్ని విడిచిపెట్టండి, దాని తల పడగొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆదేశిస్తాను, అప్పుడు మాత్రమే మీరు బాణాన్ని ప్రయోగించండి అన్నాడు. తర్వాత ద్రోణుడు ముందుగా ధర్మరాజును పిలిచి, కుమారా, బాణాన్ని సంధించు, నేను చెప్పగానే విడిచిపెట్టు అన్నాడు. ధర్మరాజు విల్లు తీసుకొని బాణాన్ని సంధించి గద్దకు గురిపెట్టి నిలబడ్డాడు. క్షణకాలం తర్వాత ద్రోణుడు, కుమారా, ఆ చెట్టుపై గ్రద్ద కనిపిస్తుందా, దాన్నే చూడు, మళ్ళీ దాన్ని చూడు అన్నాడు. ధర్మరాజు, గురుదేవా, చూస్తున్నాను అన్నాడు. ఇంతలో క్షణకాలం గడిచింది. ద్రోణుడు ధర్మరాజుతో, నాయన, ఇప్పుడు చెప్పు, ఈ చెట్టు, నేను, నీ సోదరులు నీకు కనిపిస్తున్నారా అని అడిగాడు. ధర్మరాజు, అవును గురుదేవా, ఈ చెట్టును, మిమ్ముల్ని, నా సోదరుల్ని, గద్దను, ఆ చెట్టు, అవతల చెట్టు, ఇవన్నీ, ఆ గుర్రము, గద్దను కూడా నేను చూస్తున్నాను. మొత్తం పట్టినే చెప్పేశాడు. మీరందరూ నాకు కనిపిస్తున్నారు అని ఎక్కువ పట్టి అక్కడ ఉండేవాళ్ళంతా చెప్పేశాడు. ఆ మాట విని ద్రోణుడు చిరాకు పడుతూ, తప్పుకో, కింద పెట్టు బాణం, తప్పుకో, పక్కకు వెళ్ళు, తర్వాత నీకు ఆ సంగతి చూసుకుంటా, నువ్వు లక్ష్యాన్ని కొట్టలేవు, సాధించలేవు అన్నాడు. తర్వాత ద్రోణుడు దుర్యోధనుడు మొదలైనటువంటి ధృతరాష్ట్రపుత్రులందరినీ అలాగే ప్రశ్నించాడు, పరీక్షించాడు, పరిశీలించాడు. దుర్యోధనుడిని కూడా నీకేం కనపడుతుందిరా అంటే, ఆ గద్ద వెనకన తిరిగేటువంటి ఇంకొక గద్ద, అది గుడ్డు ఎక్కడ పెట్టిందో ఆ స్థలము, పెద్దగా చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చెప్తే గురుదేవుడు ఇంకా ఆనందపడతాడని మగగద్ద, ఆడగద్ద, దానికి పుట్టిన గుడ్డు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. గూడు ఇవన్నీ అడిగాడా ఆయన చెప్తున్నాడు. మొత్తం ఎన్ని గుర్రాలు వచ్చాయి, ఎంతమంది ఉన్నారు, పంచపాండవులు వాళ్ళు కనపడుతున్నారు, మీరు కనపడుతున్నారు, మీ జుట్టు కనపడుతున్నది నాకు, ఏం జుట్టు గిట్టు కొడతాడో ఇంకతను, అన్నీ కనపడుతున్నాడే అని ఇంకా పెద్ద లిస్టు చెప్పాడు. ధర్మరాయ కన్నా పెద్ద లిస్టు చెప్పాడు. గురుదేవుడు ద్రోణుడు అనుకున్నాడు, ఆహా, ఎంత సార్థకమైందిరా నీకు విద్య నేర్పించడానికి, నువ్వు తప్పుకో, కాసేపు ఉండు నువ్వు, తర్వాత నేను చూసుకుంటాను. భీముడు పిలిచాడు భీముడిని, అయ్యా భీమా, తీసుకో, ఏమి నీకు కనపడుతుందా? స్వామి, ఈ బాణం నేను పట్టుకుంటూ గద పట్టుకున్నట్టుంది స్వామి, నాకు ఈ గద నుంచి కొట్టాలనిపిస్తుంది అందరినీ కూడా, ఇక్కడ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరినీ కొట్టాలా, నీకు ఏం కనపడుతుంది అంటే ఆ చెట్టును మొదలు పలగొట్టాలనిపిస్తుంది, ఆ చెట్టు ఉండబట్టే కదా గద్ద కూర్చుంది కాబట్టి మీరంతా చెప్తున్నారు, కొట్టమని చెప్తున్నారు, మా అందరికీ పరీక్ష పెడుతున్నా, ఈ చెట్టే లేకపోతే ఈ గదతో ఆ చెట్టును కింద పడేస్తాను. నేను అదంతా చెప్పానా నీకు? నేను చెప్పాను నీకు అదంతా. ప్రవతులకి తరతర భీముడు అయిపోయింది, ఇతర శిష్యులు అంతా అయిపోయింది, వేరే వాళ్ళు వేరే విధంగా చెప్తున్నారు. ఇతర దేశరాజులను కూడా అలాగే ప్రశ్నించాడు.
వాళ్ళు కూడా చిత్రం వీళ్ళు చెప్తే బాగుండని వేరేరే చెప్తున్నారు అందరూ కూడా. ద్రోణుడు అందరినీ నిందిస్తూ అని అరిచి పెట్టాడు. ఇన్ని రోజులకి ఈ రోజే అరిచింది ఆయన. ఇన్ని రోజులు ఇంతగా అరుస్తారని ఎవరికీ తెలియదు. ఈ బ్రాహ్మడు అంత అరిచాడు. ఇంక కోపం వచ్చి బిల్లు బాణం పట్టుకుంటే ఎవరికేం పెడతాడో తెలియదు, ఎక్కువ పెడతాడు అని. కృష్ణాయ పరమాత్మనే నమః. తర్వాత ద్రోణుడు నవ్వుతూ ఇంకొకడే మిగిలాడు. అర్జునుడితో కుమారా, నువ్వు రా నాయన, ఇక నువ్వు ఒక్కడే మిగిలావు పుణ్యాత్మ. ఇప్పుడు నువ్వు లక్ష్యాన్ని ఛేదించాలి, బాణాన్ని గురిపెట్టు. అందరికీ చెప్పేలాగా చెప్పాడు. నేను చెప్పిన వెంటనే బాణాన్ని వదిలిపెట్టు, ధనస్సును ఎక్కుపెట్టు, క్షణకాలం అలాగే నిలబడి ఉండు అన్నాడు. గురువుగారి ఆజ్ఞ వింటూనే అర్జునుడు ధనస్సును మండలాకారంగా లాగి గద్దకు గురిపెట్టి నిలబడ్డాడు. ఇంతలో క్షణకాలం గడిచింది. మళ్ళీ ద్రోణుడు వాళ్ళని అడిగినట్టుగానే ద్రోణుడు అర్జునుడితో, నాయనా నీకేం కనపడుతుంది? గద్దను కానీ, నన్ను కానీ, చెట్టును కానీ, ఈ పాండవులను కానీ, ఈ కౌరవులను కానీ, ఆ గుర్రాలు కానీ, ఆ గాడిదలు కానీ, ఆ చెట్టు కానీ, ఇవన్నీ కనపడుతున్నాయా? చూస్తున్నావా? బాగా చూస్తున్నావా అని అడిగాడు. పశ్యామ్యేకం భాసమితి, పశ్యామ్యేకం భాసమితి, ద్రోణం పార్థోభ్యభాషత నతు వృక్షం భవంతం వా పశ్యామీతి చ భారత. గురుదేవా, నాకు అసలు ఎవరు కనపడటం లేదు గురుదేవా, గద్దను మాత్రమే చూస్తున్నా నేను అన్నాడు. నాకు గద్దే కనిపిస్తుంది, గ్రద్ద తప్పి ఇంకేదీ కనిపించదు. చూడు, ఇంకోపారి చూడు, అకస్మాత్ నేను తల తిప్పినా అదే కనపడుతుంది, తల ఎత్తినా అదే కనపడుతుంది. మీరు చెప్పిన మాట నాకు మీరు కూడా కనపడటం లేదు, అసలు గద్దనే కనపడుతుంది. ఆ మాట వినటంతోనే ద్రోణుడి మనస్సు ప్రసన్నమైపోయింది. క్షణకాలం ఆనంద బాష్పాలు వచ్చేసాయి. తర్వాత అర్జునుడితో ఇలా అన్నాడు, నాయనా గద్దనే చూస్తున్నావా? మళ్ళీ ఇంకొక పరీక్ష, గద్దనే చూస్తున్నావా? అయితే దాని శరీరం ఎలా ఉంది? దాని అవయవాలు ఎలా ఉన్నాయి? దాని రెక్కలు ఏ కలర్లో ఉన్నాయి చెప్పు అన్నాడు. రెక్కలు ఏ రంగులో ఉన్నాయి? ఎట్లా కూర్చుంది అది? 2 చేతులతో 2 కాళ్ళతో కూర్చుందా? రెక్కలు వదిలిందే? ముక్కు కనపడుతుందా? చెవు కనపడుతుందా? కళ్ళు కనపడుతున్నాయా? శిరః పశ్యామి భాసస్య నగాత్రమితి సోబ్రవీత్. గురుదేవా, దాని తలను మాత్రమే చూస్తున్నాను, కానీ దాని శరీరాన్ని చూడటం లేదు, నాకు కనపడటం లేదు, దాని శరీరం నాకు కనిపించటం లేదు అన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు మరీ పులకించిపోయాడు. అదే కదా కావలసి. నాయన, ఇక ఆలస్యం చేయకు, బాణాన్ని విడిచిపెట్టన్నాడు. అర్జునుడు ఏమాత్రమో ఆలోచించకుండా బాణాన్ని విడిచాడు ఆ గద్ద మీద. అది దూసుకొని పోయి గద్ద తలను కొట్టేసింది. గద్ద తల తెగి కింద పడిపోయింది. ద్రోణుడు ఆనందంతో అర్జునుడిని కౌగిలించుకున్నాడు. అంతమంది ఉన్నారు అక్కడ, అందరెదురుగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని ద్రుపదుడిని అతడి అనుచరులతో సహా ఈ అర్జునుడే ఓడిస్తాడు అని నమ్మాడు. లోపలే మంచి ఒక శిష్యుడు దొరికాడు నాకు. ద్రుపదుడి యొక్క అహంకారం అణచటానికి మంచి టైం వచ్చింది. అలా పరీక్ష పూర్తి అయిపోయింది. అందుకే ఆ వాళ్ళలో ఎవరైనా ఉన్నారని చూస్తే ఎవరు ఏంటేంటో చెప్పారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు ద్రోణుడు శిష్యులందరితోనూ కలిసి గంగలో స్నానం చేద్దామని వెళ్ళాడు. గంగలోకి దిగి నడుము లోతు నీళ్లలోకి వెళ్ళగానే ఒక మొసలి వచ్చి హఠాత్తుగా ద్రోణుడిని పిక్కలు పట్టుకుంది. దాన్ని విడిపించుకోగల శక్తి ఆయనకుంది. అయినా బెదరకుండా ద్రోణుడు శిష్యులందరూ పిలిచాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.